ఈరోజు ఇంత శుభప్రదమైనటువంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు అవన్నీ కూడా ఆయన హృదయం ఎలాంటిదో ఈయన హృదయం కూడా అలాంటిదే కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంతకు ముందు గత పాలకులతో పోల్చుకుంటే ఎవ్వరికి కూడా ఇలాంటి చేర్చుకొని వారి యొక్క బాబుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటా అన్నాను. అదే విధంగా గారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, ఏ ఒక్కరు కూడా కష్టపడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా చేదోడు వాదోడుగా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా లేదు మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా ప్రతి ఒక్కరిని దగ్గరుండి ఇంపార్టెంట్ ఆయన బర్త్డేని పురస్కరించుకొని జన్మదినం పురస్కరించుకొని ఇలాంటి మంచి పుణ్య కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ రోజు ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా వైద్యం విషయంలో ఆయన ఎక్కడ రాజీ పడడం లేదు. మీరే చూస్తుంటారు ఇప్పుడు చుట్టుపక్కల హాస్పిటల్స్ కానీ అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఇప్పుడు ఎంత బాగా అన్ని ఫెసిలిటీస్ డాక్టర్లను అన్ని నియమించడము, కొత్త మెడికల్ కాలేజెస్ తీసుకురావడము, దాదాపు 17 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి. త్వరలో నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లో ఒక 5 మెడికల్ కాలేజ్ అంటే కొత్త కొత్త కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ జగనన్న ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్ననే కిడ్నీ పేషెంట్లకి కూడా ఊటుకూరులో అవన్నీ అంటే మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో నడుస్తుందని ఒక ముఖ్య ఉద్దేశంతో తీసుకెళ్తున్నారు. మరి ఈ రోజు ఇంతమంది 4474 మంది ఇక్కడ దివ్యాంగులు ఇక్కడ ఉన్నారు. సో మీ అందరికీ అండగా మీరు మీ కాళ్ళ మీద నిలబడగలరు అనే ఒక మంచి నమ్మకం ఇస్తూ కూడా జగనన్న మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. మనందరినీ కోరుకునేది అన్న ఒకటే, మీ చల్లని దీవెనలు ఉంటే చాలు, నాకు పేదల అండ ఉంటే చాలు అన్నది ఒక్కటే కోరుకుంటూ ఒక మంచి మనసుతో ముందుకెళ్తున్నారు జగనన్న. అలాగే మన ప్రొద్దుటూరు పట్టణం కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సారథ్యంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సో ఇలాగే మన ప్రొద్దుటూరు కూడా మంచిగా అభివృద్ధి సాధించాలని రాష్ట్రంలోని ఒక ఉన్నత మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా భగవంతుని దీవెనలు ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. ప్రధానమైనటువంటి కేంద్ర బిందువులైనటువంటి దివ్యాంగులందరికీ, నా సోదరులు మా చెల్లెలైనటువంటి మీ అందరికీ, ప్రభుత్వ అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాడు. మీ అందరి వైపు నుంచి జననేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలను మీ వైపు నుంచి ఆయనకు తెలియజేస్తా ఉన్నా. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మీ ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా ఉండాలని, ఉంటాయని, తద్వారా మరికొద్ది కాలం, మరికొన్ని సంవత్సరాలు దీర్ఘకాలికంగా సంపూర్ణటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను కలిగిన ఆయన మానసిక శారీరక శక్తితో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి పరిపాలన కొనవలసిన పరికరాలను అందిస్తూ ఉన్నందుకు చాలా సంతోషపడుతూ మీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. బహుశా నాకు తెలిసి నేను 2014 నుంచి 19 వరకు శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఇక్కడ, ఇప్పుడు 19 నుంచి 24 వరకు. నాకు గుర్తున్నంత వరకు అయితే 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా దివ్యాంగుల కోసం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను చీఫ్ గెస్ట్గా పాల్గొనే రోజైతే లేదు. 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా నాకు గుర్తున్నంత వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం. గడిచిన నా ఎమ్మెల్యేగా 10 సంవత్సరాల కాలంలో మొదటిసారి మీకంటూ ఉపయోగపడే అవకాశం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు లభ్యం కావడం అనేది నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా, సంతోషంగా భావిస్తూ ఉన్నా. అయితే ఇది నాకు సంతృప్తికరంగా లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ మాత్రం దానికి నా మనసు సంతృప్తికరంగా లేదు. ఇంతకంటే ఎక్కువ మరింకా ఏదో మీకు మేలు జరగాలనే నా హృదయం అయితే తృష్ణ పడతా ఉంది, కోరిక పడతా ఉంది.
ఇంతటితో సరిపోదు. పేదరికము, మరొక శారీరక అవయవలోపం కలిగినటువంటి మీకు మరింత గొప్ప సహాయము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైపు నుంచి పూర్తిగా అందాల్సినటువంటి బాధ్యత ఉంది ఉంది ఉంది. స్థానికంగా ఉండే నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్థానికంగా ఉండే ధనవంతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కనీసం ఎవరి విషయంలో మీరు స్పందించినా స్పందించకపోయినా వీరి విషయంలో పూర్తిగా స్పందించి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా మన మధ్య వైషమ్యాలను, విద్వేషాలను పక్కన పెట్టి ఏకతాటిపైన ఏకస్థులమై ఒకే కంఠముతో ఈ దివ్యాంగుల పట్ల జీవితాలలో వెలుగు నింపడానికి మనందరం సామూహికంగా కష్టపడాల్సిన అవసరం, సహకరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలోని ధనవంతులకు పిలుపునిస్తూ ఉన్నా. మిగతా రాజకీయ పార్టీలను కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. సోదరులారా, మిగతా రాజకీయ పార్టీలు, ధనవంతులు కలిసి వస్తే ఈ నియోజకవర్గం నుండి దివ్యాంగుల యొక్క జీవితాలలో సంపూర్ణమైనటువంటి వెలుగు నింపాలని నా కోరిక ఫలిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నా. ఎవరైనా మాట్లాడచ్చు, మీరు ఎవరికంటే తక్కువ కాదు అని చెప్పి, కానీ రాచమల్లి ఒక మాట మాత్రం చెప్పగలుగుతాడు, మీరు ఎవరికంటే తక్కువ కాదు, మీరు మాకంటే ఎక్కువ, మాకంటే ఇంకా సంపూర్ణమైనటువంటి శక్తిపరులు మీరు. కారణం, శరీరంలోని ఒక అవయవం సంపూర్ణంగా పనిచేయకపోయినప్పటికీ కొద్దో గొప్ప అది నష్టం చేస్తామని శరీరానికి ఉన్నప్పటికీ కూడా జీవితంలో ఏమాత్రమే కానీ వెరవకుండా, భయపడకుండా, సంపూర్ణమైనటువంటి మానసిక స్థితిని కలిగి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో జీవితంతో పోరాటం చేసే మీరు మాకంటే 100కు 1,00,000 రెట్లు మీరు అధికులు, గొప్పవారనేది సుస్పష్టంగా చెప్పగలుగుతా. కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు కూడా వికలాంగులని చెప్పి సంబోధించాల్సిన అవసరం లేదు. సంపూర్ణ అంగాలతో పోలిస్తే వారి కంటే విశేషమైనటువంటి మానసిక, శారీరక శక్తి కలిగిన, దృఢమైన మనస్సు కలిగిన వారు మీరు. అందుకే మీ పట్ల మేము ఎప్పుడూ తక్కువే, మా పట్ల మీరు ఎప్పుడూ అదుపులేనిది కూడా అంగీకరిస్తూ ఉన్నా. ఇక మిమ్మల్ని బాధించే అంశం ఏదైనా ఉందంటే శరీరంలోని అవయం కాదు, పేదరికమే. మిమ్మల్ని ఏదైనా కష్టపెడతా ఉంది జీవితంలో అంటే పేదరికమే. ఆ పేదరికంలో నుంచి, ఆ పేదరికం ద్వారా మీకు సంభవించే ఆర్థికపరమైన దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం, ఈ సమాజంలో ఇతరుల కంటే గొప్పగా మీరు ఉండడానికి, వారితో సమానంగా మీ జీవన పరిణామం ఉండడానికి, మీ లైఫ్ స్టైల్ గొప్పగా ఉండడానికి కావాల్సిన ఆర్థిక స్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాలని చెప్పి ఈ సందర్భంగా నేను సంకల్పిస్తూ ఉన్నా, కోరుకుంటా ఉన్నా. అయితే మీ నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా తొలి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. తొలి అడుగు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఈరోజు కాదు, 2 సంవత్సరం క్రితమే మన మున్సిపల్ పురపాలక సంఘ ఆఫీసులో కూడా మనం కలుసుకున్నాం. అందరం సమావేశం పెట్టుకొని ఏం చేయాలా, దివ్యాంగులు కలిగినటువంటి పేదరికంలో ఉండే మిమ్మల్ని ఉద్ధరించడానికి, సంతోషంగా ఉంచడానికి ఏ అడుగుతో ప్రయాణం కొనసాగించాలని చెప్పి ఇదివరకే 1-2 సమావేశాలు కూడా మనం మాట్లాడుకున్నాం. నా మనసు పదే పదే ఆ వైపుగా ప్రయాణం చేస్తూ ఉంది. నేను మీతో 2 సార్లు మాట్లాడిండొచ్చు, కానీ నా హృదయంతో మాత్రం 2 లక్షల సార్లు మాట్లాడింట. సోదరులారా, మీ గురించి ఏం చేయాలనే ఉద్దేశంతో సంబంధించిన అధికారుల ద్వారా కూడా మీకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా సేకరించుకున్నా. నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు, కడపకు సంబంధించిన అధికారులతో నేను చాలాసార్లు ఫోన్లో మాట్లాడి సంబంధించిన లిస్ట్ అంతా తెప్పించుకొని ఎవరెవరు వినికిడికి సంబంధించి లోపంలో ఉండారు, లేకుంటే దృష్టికి సంబంధించి లోపంలో ఉండారు, లేకుంటే చెయ్యి కానీ కాలు కానీ లోపం ఉండారు, లేకుంటే మానసిక స్థితిలో లోపం ఉండారు, వీళ్ళందరూ ఆర్థికంగా ఏ స్థాయిలో స్థితిగతుల్లో ఉంటారు, ప్రమాదవశాత్తు కాలో చెయ్యో పోయి ఇబ్బందులు ఉండేవాళ్ళు ఎవరుండారు, వీళ్ళలో ఎంతమందికి సొంత ఇల్లుంది, సొంత ఇల్లు లేదు, వీళ్ళలో ఎంతమంది చదువుకున్నారు, ఉద్యోగానికి అర్హత ఉంది, ఉద్యోగానికి అర్హత లేకుండా శారీరక శ్రమ మీదనే ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు, వివాహానికి ఎంతమంది స్త్రీ పురుషులు యోగ్యత కలిగి ఉండారు, వివాహానికి యోగ్యత లేకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉండారు అనే తదితర అంశాలన్నిటికీ కూడా నేను విచారించుకున్నాను. కారణం మీ పట్ల నాకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, మీకు సహాయపడాలనే తృష్ణ బలంగా నాలో ఉంది కాబట్టి అటువైపుగా నా మనస్సు ప్రయాణం చేస్తుంది. ఈ సభ ద్వారా మీకు మాట ఇస్తా ఉన్నా, తప్పనిసరిగా సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడి మీ లిస్ట్ అంతతో ముందర పెట్టుకొని
రేపో మాపో ఒక మంచి నిర్ణయం తీసుకొని అత్యంత తొందరగా త్వరలోనే మీతో మళ్ళీ ఇక్కడే ఇదే ప్రాంగణంలోనే కలుసుకొని మీ జీవితాలలో మరింత వెలుగును నింపడానికి, నా సంపదను మీకోసం కొంత ఖర్చు చేయడానికి మంచి కార్యక్రమంతో మీ ముందుకు త్వరలోనే వస్తానని చెప్పి మాట ఇస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలుగా, హృదయపూర్వకంగా నేను నా తమ్ముళ్ళగా చెల్లెలుగా భావిస్తూ సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. గట్టిగా తప్పట్లో పడాలా అభినందించాలి. ఏం పేరు? జగనా? జగన్ సార్ స్మార్ట్ ఫోన్ సార్. తర్వాత కిందికి వస్తాను మోటార్ సైకిల్ దగ్గరికి ముఖ్య అతిథులు వస్తారా, అక్కడ కొద్ది చేస్తారు. తయారు చేసి ఈ రోజు మన జిల్లాకు 6 కోట్ల రూపాయలు విలువ చేసే ఉపకరణాలు ఇవ్వడంలో అలింకో కంపెనీ కీలక పాత్ర. గట్టిగా లేడీ డిజేబుల్డ్ కృష్ణకిషోర్ సార్ కూడా ఒకసారి ఎమ్మెల్యే సార్ చెప్తున్నా. ఒకసారి కృష్ణకిషోర్ నాకు కూడా ఫస్ట్ టైం పరిచయం. ఈ మధ్యకాలంలో వచ్చినట్టున్నాడు గడప కనుకుంటా లాస్ట్ ఇయర్. ఈ కార్యక్రమంతో ఈయన నాకు పరిచయం అయినాడు. ఒక ఉద్యోగిగా ఒక అధికారిని కలిసే విద్యుత్ ధర్మంలో భాగంగా నా దగ్గరికి వచ్చినాడు ఈ కార్యక్రమం సార్. అంతకుముందు చాలా మంది అధికారులతో మాట్లాడాను, కానీ కిషోర్తో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే వెతకపోయిన తీగే నాకు కాలికి తగిలింది అనిపించింది. నేను ఏ దివ్యాంగులకైతే ఏదో మేలు చెయ్యాలని తాపత్రయపడిన తాపత్రయ హృదయానికి చక్కటి మార్గదర్శకుడైన ఉద్యోగస్తుడు కనిపించాడు. నిబద్ధత, మీ పట్ల ప్రేమ. అతనికి ఏదో నేను ఉద్యోగం చేసుకుంటానా, వచ్చినా పోయినా మామ అనేది కాకుండా వీళ్ళ పట్ల నేను అశేషంగా విశేషంగా పని చెయ్యాలి కదా, అప్పుడే నా జన్మకు మేలు జరుగుతుంది కదా, చరితార్థం కదా అనే మంచి అభిప్రాయంతో మనసు కలిగిన ఉద్యోగస్థి కృష్ణకిషోర్. అందుకే ఇతని ద్వారా మరింత సేవలు మీకు నా నుంచి అందుతాయనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ నా ఈ ప్రయాణంలో కృష్ణకిషోర్ నాకు పూర్తిగా ఉపయోగపడతాడని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కృష్ణకిషోర్కు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలను, ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకంగా ఆసరగా బాసటగా ఉంటూ నేను కూడా గౌరవించాలా. రిజిస్ట్రేషన్ చేసిన కూపన్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ కూపన్ తీసుకొని నోట్ చేసుకొని 1 by 1 పంపిస్తాము. అందరికి కూడా భోజనాలు ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆతృత పడద్దు, తొందరపడద్దు. అందరూ కూడా ప్రశాంతంగా అనిల్ 1 by 1 చెక్ చేసుకొని నోట్ చేసుకొని ఇవ్వండి. ఇంకా